సోఫాలో జంప్ చేశారు కదండి, పిల్లో పట్టుకొని. అది అసలు 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 మొత్తం అందరం అక్కడ ఇక్కడ ఇక్కడ ప్లాన్ చేయలేదండి, ప్లాన్ లేదండి. అంటే నేను అనుకున్నాను సార్, నాకు మైండ్ లో ఒకటి ఉంది చేద్దాం, నేను అనుకోలేదు అది చేసాం, కలిసి వచ్చింది అది. దాని తర్వాత మళ్ళీ 6 టేకులు చేసాం కానీ అది ఫస్ట్ టేక్ మ్యాజిక్ బాగుంది. ఫైనల్లీ ఎడిటింగ్ టేబుల్ మీద డిసైడ్ చేసాం ఫస్ట్ టేక్ బాగుంది. ఓకే, టెల్ us something about సముద్రకని గారు. ఆయన హీస్ అ వెరీ వర్సటైల్ యాక్టర్, డైరెక్టర్. సో హీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి ఆ క్యారెక్టర్ కాస్టింగ్కి అసలు ఈయన పడినంత టెన్షన్, నేను పడినంత టెన్షన్ ఎవరు పడలేదండి. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, సెకండ్ షెడ్యూల్ అయిపోయింది, లాక్డౌన్ కూడా అయిపోయింది, సెకండ్ లాక్డౌన్. ఇంకా ఆ కాస్టింగ్ ఆ క్యారెక్టర్కి ఫైనలైజ్ అవ్వాల. ఎవరు వెళ్దాం ఏంటి ఈయన టెన్షన్ పడుతున్నారు, పెద్ద పెద్ద పేర్లు చెప్పారు ఈయనైతే. వాళ్ళందరూ చేరండి మీకు వచ్చి, నేను ఓ పక్కన ఈయన చెప్పిన పేర్లు మీరు చెప్పని కూడా చెప్పలేదు నేను. సర్లే, ఇంటర్వ్యూ అయిన తర్వాత చెప్పండి, నాకు తెలుసుకోవాలనుంది. ఎందుకు చేయరు అసలు? వై మహేష్ బాబు గారి మూవీ లైక్ ఫైనలీ నా మైండ్ లో ఏంటంటే సముద్రకని గారు అయితే చాలా బాగుంటుందండి, బికాజ్ ఐ సీన్ హిస్ వర్క్. మనకు కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుందని నా ఫీలింగ్. అనగానే హీ ఆల్సో గాట్ రియలీ ఎక్సైటెడ్. అండ్ సో ఇమీడియట్ గా ఆయన ఫోన్ చేయడం జరిగింది, ఆయన కథ చెప్పడం జరిగింది. అండ్ హీ వాజ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. అండ్ రియలీ బిగ్ థ్యాంక్స్ టు హిమ్. ఎందుకంటే ఆయన చేయటం వల్ల టోటల్ ఒక ఫ్రెష్నెస్ వచ్చింది సినిమాలో. అట్ ద సేమ్ టైమ్ హీ వాజ్ అమేజింగ్ ఆన్ సెట్. సో మాకున్న చాదస్తం ఎలా ఉంటుందంటే, నేను డిస్కస్ చేసి నా క్యారెక్టరైజేషన్లోనే పడిపోయి ఆయన అప్పుడప్పుడు పట్టించుకోకుండా మేమే 5 టేకులు 6 టేకులు నేనే చేసుకుంటూ, పాప ఆయన పని ఆయన చేసుకుంటూ. సో అది వేరే రెగ్యులర్ ఆర్టిస్ట్ ఉంటే అలా అయి ఉండేది కాదేమో పాపం. బట్ ఆయన ఎక్కడో ఆ ఈగోనే చూపించకుండా మళ్ళీ ఆయన పని ఆయన చేసుకుంటూ, బట్ అట్ ద సేమ్ టైమ్ వీ న్యూ హౌ ఇంపార్టెంట్ హీ వాజ్. సో మళ్ళీ ఆయన బ్యాలెన్స్ చేయకుండా ఆయన నుంచి ఆ పర్ఫార్మెన్స్ తీసుకొని, ఐ మీన్ హీ జస్ట్ కేమ్ అవుట్ విత్ అ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ లాస్ట్ డే షూటింగ్ అప్పుడు నాకు చెప్పాడు ఆయన, చాలా థ్యాంక్స్ అండి ఈ సినిమా చేసినందుకు. మీరు ఈ సినిమాలో చాలా ఎక్కువ కలజోళ్ళు వాడారు, నాకు కలజోళ్ళు అంటే చాలా ఇష్టం. సో ఒక గుర్తింపుగా ఒక కలజోడు ఇవ్వండి సార్, నేను అది ఫ్రేమ్ కట్టి ఇంట్లో పెట్టుకుంటాను అన్నాడు. సో డబ్బింగ్ చూసినాక ఆయన పర్ఫార్మెన్స్ చూశాను, ఇంకా ఆయనకి ఒక కలజోడు ఏంటి, ఎక్కడికైనా తీసుకెళ్ళి ఒక కళ్ళజోడు కొట్టే ఒక కళ్ళజోడు కొట్టే ఇవ్వాలనిపించిందా? బిగ్ థ్యాంక్స్ టు సముద్రకని. పరశురామ్ గారు, మహేష్ గారు బాగా సెటైర్లు వేస్తారని విన్నాను. మీకు ప్రత్యక్షంగా తగిలినవి ఏమైనా ఒకటో రెండో చెప్తారా మాకు? అందరికీ తగులుతాయండి, నేనే తప్పించుకోవడానికి. నాకు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక రియాలిటీ చెప్పారు, నేను అందంగా ఉంటానని. కానీ కొంతమంది అది సెటైర్ అని చెప్పారు, కానీ నేను మాత్రం అది నిజమని నమ్ముతున్నాను. మీరేమనుకుంటున్నారు? సెటైర్ అనేది పక్కన పెడితే షార్ట్ టైమింగ్ అదిరిపోద్దండి. అంటే నాది నిజం కాదంటారా? ముందు క్వశ్చన్ నేను చెప్తున్నా, ముందు క్వశ్చన్ కి కామ్ గా ఉండి ఆ టైమింగ్ లో ఉంటది. అది మనం అది డైజెస్ట్ చేసుకోవడానికి 2 seconds, దాని తర్వాత దాన్ని రియలైజ్ అవ్వాలి. సో అన్బిలీవబుల్ అండి అది. అసలు సితారాతో ఇందులో ఒక సాంగ్ పాడించాలి అన్న ఆలోచన, పర్ఫామ్ చేయించాలన్న ఆలోచన ఎవరిదండి? అది తమ్మందండి. తమ్మన్నే వచ్చి నాతో వచ్చి ఇలా అంటే, సరే నాకు నేనేదో క్లైమాక్స్ షూటింగ్లో ఉన్నాను టెన్షన్లో, అది చెప్పేటప్పుడు మళ్ళీ తమ్ముడే నమ్రతతో మాట్లాడేశాడు. నమ్రత వచ్చి సితారా చెప్పి ఓకే చెప్పేసిందంట. మళ్ళీ మా షూటింగ్లో నాకు తెలిసేలోపు షూటింగ్ కూడా చేసింది వెళ్ళి. సో ఇదంతా ఒక 3-4 days జరిగిపోయింది. ఇప్పుడు ఏంటంటే నా సినిమాలో ఎందుకు లేనని అడుగుతుంది నన్ను వచ్చి, నేనేం చెప్పను. అంటే మీరు ఎండ్ టైటిల్స్ లో వేరా? కాదండి, అది పెన్ని జస్ట్ మేకింగ్ వీడియో. ఐ నో, బట్ మీరు ఎండ్ లో అట్లా ఇప్పుడు ఇవన్నీ చూసి సితారా నన్ను రేపు అడుగుద్ది, మీరు దయచేసి ఇలాంటి సితారా నేనైతే నీ వైపు నుంచి గట్టిగా అడుగుతున్నాను సితారా, అది ఎండ్ టైటిల్స్ లో అయినా సరే స్క్రోల్ అవ్వాలి. ఆల్రెడీ ప్రింట్ లో యూఎస్ కి అన్ని వెళ్ళిపోయినాయండి, ఇప్పుడు మేమేం పెట్టలేము. కావాలంటే మీకు సితారా ఫ్యాన్స్ అసోసియేషన్ నేను కట్ చేసి మీ ఇంటికి పంపిస్తాను. కానీ షీ హాస్ ఆల్సో నో ఇన్హిబిషన్స్ అండి, షీ సూపర్బ్. అసలు అంటే తాను అంతకుముందు చేసినటువంటి వీడియోస్ కానీ లేకపోతే ఇందులో వచ్చిన దాంట్లో కానీ వీ కెన్ సీ దట్ షీఈస్ అ పర్ఫార్మర్. షీఈస్ సూపర్బ్. వాట్ డిడ్ యూ ఫీల్ ఆఫ్టర్ లుకింగ్ అట్ హర్ వీడియో? I mean, I was very proud, and to be honest, and then she did another classical dance bit also, and really I was very happy and proud of her, and I think she'll be a very big actress.
ప్రిన్స్ సూపర్ స్టార్. ఓవర్సీస్ వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే మనకి ఇక్కడ భారతదేశంలోనే కాదు, మీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. లీక్ కూడా అయింది అక్కడే కదా, ఫస్ట్ టైటిల్ లీక్ అక్కడి నుంచే కదా వచ్చింది. వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ యూ ఆఫ్టర్ 2.5 years ఆన్ స్క్రీన్ ఇలా. అదే అండి, ఫస్ట్ చూడబోయేది వాళ్ళే 11th ప్రీమియర్స్. సో ఐ థింక్ దే విల్ హ్యావ్ ఎ బ్లాస్ట్ ఇన్ ద థియేటర్స్ అండి. దే జస్ట్ ఎంజాయ్ ఇట్. యా. మీరు కీర్తికి ఏదైనా ఒక్క సలహా ఇవ్వాల్సి వస్తే, ఊరికే అనుకుందాం, ఏమిస్తారు? మహానటికి ఏం సలహా ఇస్తామండి? యూ హ్యావ్ బీన్ అ వెరీ గుడ్ కో-స్టార్ అని మీరు ఇప్పటివరకు ఎంతమంది హీరోయిన్స్కి చెప్పుంటారు? అలా చెప్పాలి కదండి. చేసేది 2 ఏళ్ళ తర్వాత ఒక సినిమా వస్తుంది అన్నారు. ఇప్పుడు అది కూడా చెప్పకపోతే ఎవరో వచ్చి యాక్ట్ చేస్తారు చెప్పండి? అయ్యా, మీ పక్కన యాక్ట్ చేయడానికి బార్లు లైన్లు కడతారనమాట. కాకపోతే హీరోయిన్స్కి ఇక్కడ నిజంగానే కొంచెం కాంప్లెక్స్ వస్తుంది మీ పక్కన చేయాలి అంటే, బికాజ్ యూ డామినేట్ ద గ్లామర్. అందుకని మేబీ వాళ్ళకు కూడా మెయింటైన్ చేయడానికి దోలు తీరిపోతుంది. అవును, మీరు అన్నది ఆ డైలాగ్లో మీరు నిజంగానే అడుగుతున్నాను, ఫ్రాంక్లీ చెప్పండి, ఏం తింటారు మీరు? నేను కరెక్ట్గా తింటానండి, అంతే. అన్నీ తింటాను, బట్ కరెక్ట్గా తింటాను. మీరు కూడా ఈ మధ్య కరెక్ట్గా తింటున్నట్టున్నారు, మీ గ్లామర్ కూడా పెరిగింది. నాకేం చెప్పండి. కాదు, మీకు కూడా ఒక మాస్ ఇమేజ్ వచ్చింది కదా ఈ సినిమాతో. మీకు ఆ లుంగి కట్టేసి ఖర్చీఫ్ పెట్టేసి రకరకాల జిప్స్ వచ్చాయి కదా, మీకు ఎలా అనిపించింది? ఏం నవ్వుకుంటాం అంతే. కాదు, ఎప్పుడైనా ఎవ్వరూ లేని టైంలో మీరు ఒకసారి అలా చేసుకొని అద్దంలో చూసుకున్నారా? అంత పిచ్చలేదులేండి. మహేష్ గారు, ఒక 2.5 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకోవడం అనే ఇలాంటి ఇంత గ్యాప్ మీకు ఒక సినిమాకి వచ్చిందా? అంటే ఇంతకుముందు ఎప్పుడో వచ్చింది కానీ ఈసారి అయితే గ్యాప్ నా ఒక్కడికే కాదండి, కోవిడ్ వల్ల అందరికీ వచ్చింది, ప్రపంచం అందరికి వచ్చింది కాబట్టి ఓకే, అంత బాధగా లేదు. యా. బట్ డిడ్ యూ మిస్ యువర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్, వాచింగ్ యువర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్? అంటే అది ఆటోమేటిక్గా ఉంటుందండి, డెఫినెట్లీ రెగ్యులర్గా చేస్తున్నప్పుడు. సో ఐ వుడెంట్ సే ఐ మిస్డ్ మై సెల్ఫ్ ఆన్ స్క్రీన్, బట్ దేర్ వాజ్ అ గ్యాప్ ఫర్ షూర్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఆ 1 year నేను ఒక్కడనే కాదు, హోల్ వరల్డ్ పాజ్డ్. కరెక్ట్. సో ఐ కాంట్ రియలీ కంప్లైన్ అబౌట్ దట్. ఒక్కొక్కళ్ళు రకరకాల వాటిల్లో ఎక్స్పెరిమెంట్లు చేశారనమాట ఈ లాక్డౌన్లో, ఈ పాండమిక్ టైంలో. మీరు కొత్తగా చేసింది ఏమైనా ఉందా? నేను స్విమ్మింగ్ నేర్చుకున్నానండి. ఈ పాండమిక్లో స్విమ్మింగ్ నేర్చుకున్నాను. సో స్విమ్మింగ్ అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ, పిల్లలుగా ఉన్నప్పుడు ఈజీ నేర్చుకోవడం. సో ఇఫ్ యూ డోంట్ నో వెన్ యూఆర్ యంగ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఐ నో, బట్ ఐ లెర్న్డ్ ఇట్. ఐ బీన్ లెర్నింగ్ సిన్స్ 7 years. ఇంకా ఫ్లోటే అవుతున్నాను కానీ ముందుకెళ్ళట్లేదు, నాకు ఎందుకు అర్థం కావట్లేదు. ఏమంటే మీరు అంత స్విమ్మింగ్ చేసిన ట్యాన్ అవ్వరండి? అది ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఉందండి ఇంట్లో, అందుకే బయట చేసిన ట్యాన్ అవ్వరండి. అందుకే చాలా క్లెవర్గా ప్లాన్ చేశాను. అదే